బాను ఇది అడిగితే నన్ను ఫస్ట్ ఎవరు కోప్పడతారో నాకు తెలుసు. ఆన్ స్క్రీన్ లో నీకు లిప్ లాక్ సీన్ వస్తే చేస్తావా? చేయను. ఎందుకు? ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే నీకు ఇష్టమైన పర్సన్ కి ఇష్టం ఉండదనా? అలా అంతా ఏం లేదు. ఫస్ట్ నాకు ఇష్టం ఉండాలి కదా, నేను కంఫర్ట్ జోన్ లో ఉండాలి కదా. నేనే కంఫర్ట్ జోన్ లో ఉండను ఫస్ట్. అలాంటిది అంటే మరి ఈ ఫీల్డ్ లో నీకు రేపు పొద్దున్న ఏదైనా ఒక మూవీ వస్తే అది చేయాలని లేదు. నాకు నచ్చింది, నాకేది సాటిస్ఫాక్షన్ ఇస్తే అదే చేస్తాను. నీకు నచ్చింది అయితే మేము ఆఫర్ ఇవ్వలేమమ్మా, నాకు నచ్చింది మీరు చేయాలి వదిలేసుకుంటాను. అందుకే కదా నేను ఎప్పుడు దీని మీదే బతకనంటాను. నాకు నచ్చింది ఉంటే వదిలేసుకుంటాను. అందుకే కదా ఎప్పుడు నేను ఇక్కడే సర్వైవ్ అవ్వాలి, ఇక్కడే సంపాదించాలని నాకు ఎప్పుడూ లేదు. అంటే నీకు ఇష్టం లేదు, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేదని కాదు. ఉండని ఉండకపోని ఫస్ట్ థింగ్ నా వరకు నాకే అసలు అలాంటిది ఇష్టం లేదు. ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి, అసలు చెయ్యను రా. నేను అసలు చెయ్యను అలాంటివన్నీ. ఒక మంచి చెల్లెల క్యారెక్టరో, ఒక మంచి కూతురు క్యారెక్టర్లో లేదా ఏదన్నా అలాంటి ఇంత గ్లామర్ గా ఉండి నిన్ను అక్క చెల్లి అంటే ఎవరు పెట్టుకుంటారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అక్క అలా ఇస్తే నాకు. అరే మా బాను అయితే మీ ఇంట్లో అక్కగానో చెల్లిగానో కావాలంటే అమ్మగా అయినా చేస్తుందేమో, కానీ రొమాంటిక్ సీన్లు కిస్సింగ్ సీన్లు చేయదు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. చేయను, 110% చేయను. అంటే ఏంటి, హీరోయిన్ గా చేయాలని ఇష్టం లేదా? లేదు, నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ నేను చేయాలి కదా, అందుకే. హీరోయిన్ గా చేయాలంటే బుద్ధి సీన్లు పెట్టాలి. చేసేవాళ్ళు తప్పని నేను ఎప్పుడు అనను. నేను కంఫర్టబుల్ కాదు, అందుకే నేను చెయ్యను. అందుకే చెయ్యవు అంతే. నువ్వు వీడియోస్ చేసినా నీ ఫొటోస్ కింద కామెంట్స్ కానీ, వీడియోస్ కింద కామెంట్స్ కానీ, ఏంటి సినిమా ఆఫర్ల కోసం ఇవన్నీ చేస్తున్నావు అని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. నీకు దాని మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పవా? ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు ఒక సినిమా రావాలని కోరుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినవి నేను రిజెక్ట్ చేశానా లేదా అనేది నా మనస్సాక్షికి తెలుసు. వచ్చినవి నాకు ఇంపాక్ట్ ఉండి నేను అది కంఫర్టబుల్గా ఉంటే ఐ 100% డూ ఇట్. లేకపోతే రిజెక్ట్ చేసుకుంటా. నేను ఇప్పుడు ముందు వెనక అట్టా ఇట్టా ఉండే బదులు లేదని చెప్పడం బెటర్ కదా. వాళ్ళకి కంఫర్ట్, నాకు కంఫర్ట్. ఐ డోంట్ నో వై పీపుల్ ఆల్వేస్ కమెంట్. ఎట్లా అంటే మీకు ఆఫర్లు రావులే. ఎవరు అడిగారండి ఆఫర్లు? నేను అడగలేదు. నేను టిక్టాక్స్ చేస్తున్నానా లేదా నేను రీల్స్ చేస్తున్నా, నేను ఆఫర్స్ కోసం చేయను. నేను అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ఎర్నింగ్ అంటే సినిమాలు చేస్తేనే ఎర్నింగా? కొంత మేము కూడా ఎలాగోలా ఎర్నింగ్ చేస్తాము, ఒక మంచి వేలోనే చేస్తాము. రీల్స్ చేయడం వల్ల ఆఫర్స్ కోసం దట్ బుల్షిట్ నేను అసలు చేయను అలాగా. చాలా మంది నాకు కమెంట్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను అలా చేయనండి, అలా చేయను నేను అసలు. నాకు నచ్చి నేను చేయాలనుకుంటే, నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయాలనుకుంటేనే పోస్ట్ చేసుకుంటా. ఒక ఆఫర్ రావాలని, ఒకటి ఇది రావాలని, అది రావాలని నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఎప్పుడు చెయ్యను కూడా. సో మొత్తానికి అయితే ఈ రోజు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేస్తావు. అలా కామెంట్లు పెట్టే వాళ్ళకి నువ్వు సరదాగా వాళ్ళకి ఒక డైలాగ్ వదలాలంటే ఏం వదులుతావు? ఎందుకురా ఇలా, ఎంత క్యూట్ గా చెప్పిందిరా, ఎందుకురా ఇలా, మరి అలా కామెంట్ చేయకండి రా. అంటే అది మీ ఒపీనియన్స్, దాన్ని నేనేం వద్దానని, కానీ నాది నేను క్లారిటీ ఇచ్చాను. ఎందుకు నువ్వు షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటావు, వెస్టర్న్ గా ఉంటావు, స్టైలిష్ గా ఉంటావు, అన్ని వేస్లో ట్రెడిషనల్ గా కూడా చాలా బాగుంటావు, వేసుకుంటావు కూడా. ఎందుకు నీకు ఆ కైండ్ ఆఫ్ చేయకూడదు ఇలా అని? నేను డ్రెస్ వేసుకొని నేను నా పీపుల్తో ఉండి ఫోటోలు దిగి ఫోటోలు పోస్ట్ చేయడం ఒకటి, అందరి ముందు చేయడం, ఫోటోలు దిగి పెట్టడం ఇంకోటి. ఇది నీ పర్సనల్ ఫోటోషూట్ అంతే. అది నువ్వు లైవ్ లోనే కదా ఆడియన్స్ కి పెట్టేది. అదే అంటున్నానక్క, అందరి ముందు చేయలేను. నేనేం తప్పుగా ఏం చేయను. నాది నేను డ్రెస్ వేసుకున్నా, నేను వల్గారిటీగా వేసుకోను. నేను నా పర్సనాలిటీకి నాకేది సూట్ అవుతుందో అంతవరకే వేసుకుంటా. అంతే. మొత్తానికైతే మా బాను క్లారిటీ ఇచ్చేసిందిరా మీకు. తనకి ఇష్టం అయితే చేసుకుంటది, కానీ ముద్దు సీన్లు, లిప్ సీన్లు, క్లోజెస్, హగ్గులు అంటే చేయదు. అది నీకు తెలుసు. ఆల్రెడీ కమిటెడ్ రా, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా జనరల్ గా షోస్ లో నీకు తెలుసు కదా నేను ఎలా ఉంటాను. చాలా కామ్ అండ్ కూల్. అసలు చాలా ఏంట్రీ పాతకాయ చింతకాయ పచ్చడి అనిపిస్తుంది. నేను నిజంగా చింతకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడే నేను. అండ్ ఐ లవ్ టు బి లైక్ దట్. నాకు ఇష్టం అట్లా ఉండదు కదా. ఎలా అయినా మన విలేజ్ వాళ్ళకి నాకు ఒక మంచి హౌస్ వైఫ్ గా ఉండడం కూడా చాలా ఇష్టం కదా. నా ఇల్లు నేను కేర్ చేసుకోవడం, నా ఇల్లు నేను చక్కబెట్టుకోవడం. సో మొత్తానికి ఏంటంటే మన